అన్బిటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే చెప్పండి చూద్దామా? తమిళలో చూసేస్తుంటారు కాబట్టి అర్థమైపోయింటుంది. ఎక్కడున్నామంటే కాంచీపురంలోని ఏకాంబరేశ్వరాలయం. ఇక్కడ అమ్మవారు తన స్వహస్తాలతో తయారు చేసిన ఇసుకలింగం ఉందన్నమాట. ఇది పంచభూతలింగాలలో ఒకటైనటువంటి పృథ్వీలింగం ఉండే ఏరియా. దీని గురించి ఇప్పుడు శరణు నేను ఒక కామెడీగా చేస్తూ ఉంటాడు. నేను మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఓకే, మాతో పాటు రండి, గుడి గురించి తెలుసుకోండి, శివయ్య అనుగ్రహాన్ని పొందండి. శంకారావంతో స్టార్ట్ చేద్దాం. కాంచీపురం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది కంచి కామాక్షమ్మ గుడి. ఎందుకంటే అది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆ ఆలయం పంచభూతలింగాలలో పృథ్వీలింగం ఉండే ఈ ఏకాంబరేశ్వరాలయానికి 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. కాంచీపురంలోనే ఇదే అతిపెద్ద దేవాలయం. పెద్ద పెద్ద రాజగోపురాలతో చూడ్డానికి చూడముచ్చటగా ఉంటుంది ఈ ఏకాంబరేశ్వరాలయం. బంగారు బల్లి ఉండే వరదరాజుల స్వామివారి దేవాలయం ఉండేది కూడా ఈ కాంచీపురంలోనే. శరీరం మీద బల్లి పడితే ఆ దోష నివారణ కోసం కాంచీపురానికి వచ్చి బంగారు బల్లిని తాకేవాళ్ళు. ఈయనేమో చక్కరిగాల చోళ అంటే ఎవరు మావా? సినిమాలు చూస్తా చూడవా? చూస్తాను మావా. దశావతార సినిమా చూసినావా? ఆహా. ఏయ్, నీటిలో నా ముంచిన చూసినాడు మావా. దాంట్లో ఏడుకోసం విగ్రహం తీసుకొని సముద్రంలో వేసేస్తాడే, దట్ ఈస్ ద పర్సన్. మావా మొన్న తిరుమల పోసి వస్తున్నా చూసినాడంటే వేసేస్తాడు మావా. కనబడుతుంది కదా రాజగోపురం. ఇది మన భారతదేశంలోని అతిపెద్ద రాజగోపురాలలో ఇది కూడా ఒకటి. ఇది మన శ్రీకృష్ణదేవరాయలు కట్టించినాడు. కన్నడ దేశంలో పుట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి తమిళ దేశంలో ఆయన చేసిన సేవలు. ప్రస్తుతం ఆయన మన ముందు లేకపోవచ్చు, ఈ రూపంలో మన ముందున్నాడు అనమాట. ఆయనకి మన తెలుగు జాతి ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఆలయంలోకి మీరు వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు. అంత అందంగా, చక్కగా, అద్భుతంగా ఉంటుంది దేవాలయం. ఈ ఆలయంలో నడుస్తూ ఉంటే స్వర్గంలో నడుస్తున్నట్లే ఉంటుంది. అంత చక్కగా చెక్కున్నారు ఈ ఆలయాన్ని మన పూర్వీకులు. ఈ ఆలయంలో 1000కి పైగా శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ ఆలయంలో అమ్మవారి ఇసుకతో శివలింగాన్ని చేయడానికి గల కారణం ఏందో తెలుసుకుందాం. అవును, అమ్మవారి ఇసుకతో శివలింగం ఎందుకు చేసింది? అది నీకు తెలియాలంటే ముందు దేవర కథ తెలుసుండాలి. దేవర కథ తెలియాల్సిన అవసరం లేదు. ఇంకెవరు నీ కథ తెలియాలనా? ఇక్కడ దేవుడి కథ తెలిస్తే సరిపోతుంది. సరే చెప్పండి. పూర్వం శివయ్య 2 కళ్ళు అమ్మవారు మూసిన దానివల్ల ప్రపంచమంతా చీకటి అయిపోయిందంట. ఎందుకంటే సూర్యచంద్రులే శివయ్య కండ్లుగా ఉన్నారు కాబట్టి. ఆ పాపం నుంచి విముక్తి కోసం కంపా నది తీరంలో అమ్మవారు వచ్చి మామిడి చెట్టు కింద కూర్చొని ఇసుకతో శివలింగం చేసి ఒంటికాలను తపస్సు చేసింది. ఆ తపస్సుని పరీక్షించదలిచి శివయ్య గంగని ప్రవహించమని చెప్పాడంట. ఆ గంగా ప్రవాహంలో ఈ శివలింగం ఎక్కడ కొట్టుకుపోతుంది అనేసి అమ్మవారి భయపడి ఆ ఇసుకలింగాన్ని కౌగిలించుకుందంట. దానికి ప్రత్యేకంగా అమ్మవారి యదముద్రలు, చేతి వేలి ముద్రలు శివలింగం మనం ఇప్పటికీ చూడొచ్చు. అంత విశిష్టత కలిగినటువంటి శివాలయం ఇది. ఇది ఖచ్చితంగా జరిగిందని మనం తెలుసుకోవడానికి గల సాక్ష్యం ఏంటంటే 3500 సంవత్సరాల నాటి అప్పుడు అమ్మ మామిడి చెట్టు కింద తపస్సు చేసింది కదా, ఆ మామిడి చెట్టు బెరడు ఇప్పటికీ మనం గుళ్ళో చూడొచ్చు. అలానే ఆ చెట్టు నుంచి కొన్ని కణాలను తీసుకొని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇంకో కొత్త మామిడి చెట్టుని ఏర్పాటు చేసి అది ఇప్పుడు ఆల్రెడీ గుడిలో బతికుంది. అదనమాట మనం ఇది ఖచ్చితంగా జరిగిందని చెప్పడానికి అదొక సాక్ష్యం. ఈ మామిడి చెట్టే 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు బెరడు నుంచి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించిన మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు 4 రకాల కొమ్మలకు 4 రకాల పండ్లు కాస్తాయని, అవి తిన్నవారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇక్కడ మనం గమనించవచ్చు, మామిడి చెట్టు కింద ఇసుకతో అమ్మవారి శివలింగాన్ని తయారు చేసుకోవడం, నదీ జలాలు రావడం వల్ల అమ్మవారి శివలింగాన్ని కాపాడుకోవడం కోసం శివలింగాన్ని కౌగిలించుకోవడం కూడా మనం ఈ దృశ్యంలో చూడొచ్చు. ఇప్పుడు నేను మాటల ద్వారా చెప్పిన దాన్ని ఈ బోర్డు మీద రాతల ద్వారా మీరు చూడొచ్చు. కానీ స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి సరిగా అర్థం కాదు. ఇదే ఆ మామిడి చెట్టు. ఇదే ఆ మామిడి చెట్టు యొక్క 3000 సంవత్సరాల నాటి బెరడు. కాంచీపురంలో ఇదే అతిపెద్ద దేవాలయం. ఇక్కడ మామూలుగా శివాలయంలో అయితే గర్భగుడిలో శివయ్య ఉంటాడు, పక్కన అమ్మవారి గుడి కూడా ఉంటుంది అనమాట. కానీ ఈ కాంచీపురంలో ఎక్కడ కూడా శివయ్య మాత్రమే గర్భగుడిలో ఉంటాడు, కానీ గర్భగుడి పక్కనే అమ్మవారి సన్నిధానం ఉండదు. ఇక్కడుండే శివాలయాల మొత్తానికి కంచిలో ఉండే కామాక్షమ్మ గుడే అమ్మవారి గుడిగా పరిగణిస్తారు, కాబట్టి సపరేట్గా కట్టరు.
అది మావా సరైన చేపలు ఉన్నాయి మావ ఈ కోనేరులా పట్టుకున్నావా? నువ్వు వాటిని పట్టుకుంటే మనల్ని పట్టుకుని సాగొడతారు. బంగారు బల్లి ఉండే వరదరాజ స్వామి గుడి ఉండేది కూడా మన ఈ కాంచీపురంలోనే. అయితే పదమ్మావా. దేనికే? బంగారు బల్లి దొంగతనం చేసేదానికి. పంచభూత లింగాలలో 4వది పృథ్వలింగం, మొదటిది చిదంబర ఆకాశలింగం, రెండవది జంబుకేశ్వర జలలింగం, మూడవది అరుణాచల అగ్నిలింగం. ఈ 3 దేవాలయాల గురించి ఆల్రెడీ వీడియోలు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. నాట్యానికి సిద్ధమా? నటరాజు స్వామి చూసిన వెంటనే మన చరణ్లో ఒక నటరాజు ఉద్భవించినాడు. ఇప్పుడు మీకు డ్యాన్స్ చేసి చూపిపోతాడు. స్టార్ట్. పద్ధతి రెడీ బా. కనపడుతుంది. రెడీ రెడీ. ఎంతమంది వచ్చినారు చూడండి దీన్ని చూసేదానికి. సిపిరా పక్క. తగ్గిం 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 తాత తాత తా. సరే మిత్రులారా, ఇప్పటిదాకా మిమ్మల్ని నవ్విస్తూ ఈ ఏకాంబరేశ్వరాలయ పృథ్వలింగం గురించి తెలియజేసే ప్రయత్నం చేశాము. అలానే ఈ ఆలయ లొకేషన్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాం. తప్పకుండా వచ్చి దర్శించుకోండి. పంచభూత లింగాలలో ఇక మిగిలిండేది ఒకే ఒక లింగం, అదే మన శ్రీకాళహస్తీశ్వర వాయులింగం. ఆ వీడియో కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర.